హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్ డే మనం మాట్లాడుకున్న విధంగా ఇది ఒక రెసిస్టెన్స్ అండి. ట్రెండ్ అయితే ఇక్కడి నుంచి బేరిష్గా ఉంది అని మాట్లాడుకున్నాము. ఈ యొక్క వాల్యూ నుంచి రెస్పెక్ట్ చేసి అప్ ట్రెండ్ పోకుండా డౌన్ ట్రెండ్ వస్తుంది. ఇక్కడ గమనించండి, ఇదంతా ఒక బాక్స్ జోన్ అని చెప్పాము. ఈ యొక్క బాక్స్ జోన్కి ఎబో సస్టైన్ అయితే అప్ ట్రెండ్, లేదంటే ఇలా లోపలికి వస్తే ఏమవుతుందని చెప్పాము. ఈ బాక్స్ జోన్లో అగైన్ కన్సల్టేషన్ అవ్వచ్చు. అండ్ ఈ ఒక్కరోజే ఈ బాక్స్ జోన్కి బిలో కూడా వచ్చేసి క్లోజ్ ఇచ్చింది. ఈ యొక్క రోజు గమనించండి, ఈ యొక్క బాక్స్ జోన్ మొత్తాన్ని ఇంపార్టెంట్ వాల్యూ అని చెప్పాము. ఈ బాక్స్ జోన్, ఈ బాక్స్ జోన్ని మొత్తం ఈరోజే బిలో వచ్చి క్లోజ్ కూడా ఇచ్చింది. సో రేపుకైనా ఈ యొక్క బాక్స్ జోన్లోకి ఎంటర్ అవ్వకపోతే మళ్ళీ అగైన్ మన ఫస్ట్ టార్గెట్ 75,327 అవుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ ఏర్పడుతున్న చార్ట్ని బట్టి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బట్టి నెక్స్ట్ బేరిష్ ఉందా లేదని మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇందుకోసము మనము డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎటువైపు ఉందని తెలుసుకుంటేనే దానికి తగ్గట్టుగా మనము ట్రేడ్ తీసుకోవడం వల్ల అది మీకు పాజిటివ్ అవుతుంది. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఎనీ ఇండెక్స్లో ఆప్షన్స్ చేస్తున్న వాళ్ళకి ఈ సబ్జెక్టు కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మనము ఈ యొక్క సబ్జెక్ట్ మీద డైలీ అప్డేట్స్ అనేది చేస్తున్నామండి. డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. దాని తర్వాతనే మీరు ఇంట్రాడేలో ఏదైనా పొజిషన్ తీసుకోవాలంటే ట్రెండ్కి ఫేవర్గానే తీసుకోండి. ట్రెండ్కి ఎగనిస్ట్గా ఎటువంటి ట్రేడ్ పొజిషను తీసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నిన్న మాట్లాడుకున్న విధంగా ఇక్కడ గమనించండి, ఈ యొక్క రెడ్ కలర్ బాక్స్ జోన్ అనుకున్నాం. ఈ బాక్స్ జోన్కి ఆల్మోస్ట్ బిలోనే క్లోజ్ ఇచ్చింది. రేపు ఒకవేళ ఈ బాక్స్ జోన్కి మళ్ళీ ఈ యొక్క డౌన్ సైడ్ వాల్యూ గమనించండి, ఈ యొక్క వాల్యూకి బిలో వస్తే 76,179కి బిలో ఉంటే గిన డౌన్ ట్రెండ్ అనుకుంటాము. లేదు 76,179కి ఎబోవ్ సస్టైన్ అయితే గిన ఈ విధంగా అప్ సైడ్ అనేది చూస్తాం. అప్ సైడ్ వెళ్ళాక నెక్స్ట్ 78,752 అనేది చాలా దూరంలో ఉందండి. ఇప్పుడు దాని గురించి అవసరం లేదు మనకి. రేపటికైతే ఇంపార్టెంట్ మేకార్ బ్రేక్ జోన్ ఏదంటే 76,179 అండి సెన్సెక్స్లో. అర్థమవుతుందండి. 15 నిమిషాల టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించండి, ఆల్మోస్ట్ ఈ విధంగా ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్కి రావడం జరిగింది. ఇప్పుడు రేపుకైనా ఈ యొక్క వాల్యూ చూడండి, ఇది కంప్లీట్గా 15 మినిట్స్లో ఒక బాక్స్ జోన్ ఫామ్ అయింది. ఇక్కడ బాక్స్ జోన్ ఫామ్ అయ్యి గ్యాప్ అప్ అయితే ఓకేనండి. గ్యాప్ అప్ అయితే 76,179 మనకు సపోర్ట్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ కాకపోతే ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ యొక్క వాల్యూని, ఈ యొక్క గ్రీన్ కలర్ లైన్ చూస్తున్నారు కదండి, 76,179ని బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి తీసుకుంటేనే మనము బుల్లిష్ అనేది చూస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ట్రెండ్ అయితే ఇప్పటికీ డౌన్ ట్రెండ్లో వచ్చిందండి. రేపు ఏమవుతుంది అనేది చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, గమనించండి, ఇది మల్టిపుల్ టైమ్స్ ఎన్ని సార్లు ఇక్కడ రెసిస్టెన్స్గా ఫేస్ చేసిందో ఇక్కడ గమనించండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూ అండి. రేపు ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయినప్పుడు ఈ రెడ్ కలర్లో మనం ఇప్పుడు ఈ బాక్స్ జోన్ అంతా మీకు క్లియర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ గమనించండి ఈ వాల్యూని, ఇక్కడ గమనించండి, ఈ యొక్క సర్కిల్ వేస్తున్నాను, ఇది ఒక వాల్యూ ఆల్మోస్ట్ ఇక్కడంతా ఆల్మోస్ట్ ఇక్కడ గమనించండి, ఈ యొక్క డే మొత్తము ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఏమైంది, ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ అనేది ఇవ్వలేదన్నమాట. ఆ డే అంతా అక్కడే నడిచిందండి. దాని తర్వాత ఇక్కడ కూడా గమనించండి 28 మార్చ్. ఓకే, దాని తర్వాత అగైన్ ఇక్కడ చూడండి సేమ్ 28 మార్చ్ మళ్ళీ అగైన్ మధ్యాహ్నము 2:40 ట్రై చేసింది. దాని తర్వాత మొత్తము ఈ విధంగా ఫాల్ అనేది చూసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికిన రేపు మళ్ళీ సస్టైన్ అవ్వకపోతే నెక్స్ట్ టార్గెట్స్ ఏమని అక్కడ ఏర్పడుతున్న క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ బట్టి మనం ఆలోచిద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సపోర్టు, రెసిస్టెన్స్, ట్రెండ్ లైను, హారిజెంటల్ రెసిస్టెన్స్, హారిజెంటల్ సపోర్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినప్పుడే మనం తీసుకునే ట్రేడ్ మనకు ఫేవర్గా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది కూడా కంప్లీట్గా ఈరోజు ఒక బాక్స్ జోన్ అనేది ఫామ్ అయింది. బాక్స్ జోన్ ఫామ్ అయ్యి ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదండి. రేపు దీనికి అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా బిలో బ్రేక్అవుట్ ఇస్తుందా దాన్ని చూసుకొని దాని ప్రకారంగా మనకు ట్రేడ్ తీసుకోవచ్చు. సో 76,179 అనేది అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, రేపటికి మనకు ఒక ఇంపార్టెంట్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూగా ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో చూస్తే అర్థమైంది కదండి, ఇక్కడ నుంచి ట్రెండ్ ఎందుకు వెనక్కి వస్తుంది. అక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తారో అక్కడి నుంచి కొత్త బయర్స్ రావడం జరుగుతుంది. బట్ ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ ఇవ్వలేదు డే టైం ఫ్రేమ్లో, మీరు గమనించండి. మళ్ళీ అగైన్ ఇంకొకసారి చూపిస్తున్నాను, ఈ విధంగా అండి, ఈ విధంగా గమనించండి. ప్రీవియస్ సర్కిల్ వేస్తున్నాను చూడండి,
ఈ యొక్క ప్రీవియస్ హై ఎక్కడ ఉందండి? ప్రీవియస్ హై ఇదో ఈ సర్కిల్లో చూడండి, ఈ యారో మార్క్ వేస్తున్న ఈ యొక్క ఈ క్యాండిల్ని, ఇది ఒక ప్రీవియస్ హై రెసిస్టెన్స్. ఈ క్యాండిల్ ఏమైంది? ఇక్కడ వచ్చిన క్యాండిల్ కూడా ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క వాల్యూ 78,752ని బ్రేక్ ఇచ్చి నిన్నింటే మార్కెట్ సెన్సెక్స్ అనేది, అక్కడి నుంచి మళ్ళీ అగైన్ కొత్త బయర్స్ వచ్చి నెక్స్ట్ టార్గెట్ 80,068 వరకు పోయే ఛాన్స్ ఉండేది. సో ఆ రోజు నుంచి ట్రెండు డౌన్ సైడ్కి కంటిన్యూగా వస్తుంది. సో ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ను గుర్తించినప్పుడే మనం తీసుకునే పొజిషన్ మనకు చాలా ఫేవర్గా ఈజీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మంది కొత్త వాళ్ళకి మన ఛానల్ రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయండి. ఇంతకంటే మీ నుంచి ఏం మనం ఎక్స్పెక్ట్ చేయడం లేదండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.